అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంటుంది, ప్రజాసేవ చేయాలని. రైట్, మీరు అన్న ముచ్చట మంచిగానే ఉంది. మరి ఇంకెందుకు బీఆర్ఎస్ పార్టీ నేతల ఈ ఫోటోలు మా ఇంట్లలో ఉన్నాయని ఒకరు, ఇల్లు కాదు ఇది క్యాంప్ ఆఫీస్ కాదు, ఇల్లు బరాబర్ పెట్టుకుంటాను ఇంకొక ఎమ్మెల్యేలు, ఎందుకు ఈ వింత ధోరణి? మరి పెట్టుకోవచ్చునా? ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతం అది. ఇక్కడ ఎట్లుంటదంటే వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. తను పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్, మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏదో ఇప్పుడు ఆ పార్టీ ఆ ఫోటో పెట్టుకున్నప్పుడు పార్టీ మారగానే ఫోటో తీసేయాలని రూల్ ఉందా? ఎవరిష్టం వాళ్ళే కదా. అట్లాంటి ఎన్టీఆర్ బొమ్మలు చాలా మంది ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూడా ఉంటాయి ఎన్టీఆర్ బొమ్మలు. ఎన్టీఆర్ ఆయన ఆనాడు రాజకీయంగా వారికి లాభం జరిగేటట్టు చేసింది కాబట్టి ఎన్టీఆర్ కూడా బొమ్మలు పెట్టి తప్పే ఉంది. ఎన్టీఆర్ పెట్టుకోవచ్చు, రాజశేఖర్ గారు పెట్టుకోవచ్చు, లేకపోతే కేసీఆర్ కూడా పెట్టుకుంటే తప్పే. ఎందుకంటే రాజకీయంగా ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. అది ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన వారు ఆ పార్టీ అవుతారా? ఆ పార్టీ కాదు. అంటే పోనీ దానం నాగేందర్ మరి ఆయన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు, కాంగ్రెస్ లో ప్రజాసేవ చేయాలి అని అనుకున్నారు కాబట్టి మేము వాళ్ళని స్వాగతించినాం అని ఇప్పుడు మీరన్న ముచ్చటనే కదా. మరి స్వాగతించరు, వాళ్ళు వచ్చారు, మరి ఎందుకు ఇంకా పాత జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు? మళ్ళీ పార్టీ ఏమైనా మారే అవకాశం ఉంటుందా? ఇల్లు ఎవరు మారరు. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఆ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి కొంత భయపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ, నమస్తే తెలంగాణ, టీ న్యూస్ వాళ్ళకు ఏమైందంటే మాట్లాడేటోళ్ళు బాగా అయ్యారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అదే కల్వకుంట్ల కవిత గారు భయపెట్టే ప్రయత్నంలో భాగంగా రేపు ఏమైతే చూద్దామని చెప్పేసి కొంతమంది ఆగుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఉండేది లేదు, సచ్చేది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్, కమింగ్ ఎలక్షన్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో పోటీ కాంగ్రెస్కి. బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 5 మంది ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019కి వస్తాక 9, 2024కి వస్తాక 0. మరి అట్లాంటి పార్టీని ఇంకా మర్చిపోలేకపోతున్నారు మీ పార్టీ ఎమ్మెల్యేలు? మర్చిపోక ఏం చేసింది కాంగ్రెస్ పార్టీలో? అంటే ఫోటోస్ ఇంట్లో ఉండడం దానికి సంబంధం లేదు కదా. ఫోటోస్ అనేది గుర్తుపెట్టి ఎవరికన్నా రాజకీయంగా ఎవరన్నా మేలు చేసినప్పుడు, వాళ్ళకి లాభం జరిగినప్పుడు కొంత పెట్టుకుంటారు. దాన్ని పెద్ద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం అనవసరం. ఏది రాజకీయం చేయాలనో అది రాజకీయం చేస్తే తెలంగాణ సమాజమైన ఎవరైనా హర్షిస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి చాలామంది లిఫ్ట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు లిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన నాయంద్ర రాజశేఖర రెడ్డి బొమ్మ ఇప్పటికి మా ఇంట్లో ఉంది. అప్పుడే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పెట్టుకున్నాను చెప్పారు. దాన్నే బొమ్మలకు ఏదో పెట్టుకున్నంత మాత్రాన దాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాజకీయం వేరు, అభిమానం వేరు. ఇక ఇప్పటిదాకా మీరు మాట్లాడేటప్పుడు ఒక ముచ్చట అన్నారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మిగతా ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పోర్ట్రేట్ చేస్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మేము కాంగ్రెస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ లాగా నెలకు 10 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ లాగా ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని అంత ఖర్చు పెట్టే స్తోమత కాంగ్రెస్ పార్టీ ఏదైనా లేదు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో 1515 కోట్లు. ప్రాంతీయ పార్టీలో అత్యంత ఖరీదైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దేశంలో జాతీయ పార్టీలు అత్యంత ఖరీదైన పార్టీ భారతీయ జనతా పార్టీ. 8,000 కోట్ల రూపాయలు వారి అకౌంట్ ఉన్నాయి. వీరికి నెలకు 10 కోట్ల రూపాయలు ఎఫ్డీకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. ఆ 10 కోట్ల రూపాయలు నమస్తే తెలంగాణ మీద, టీ న్యూస్ మీద, ఇట్లాంటి సోషల్ మీడియా ఛానల్ మీద ఖర్చు పెట్టడంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏదో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బతుకున్నట్టుగా ప్రచారం చేసే ప్రయత్నం యూట్యూబ్ ద్వారా మాత్రమే చేస్తూ ఉంది. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ గందరగోళం క్రియేట్ అయిపోయింది. 10 సంవత్సరాల కాలంలో వ్యవస్థను ధ్వంసం చేసిరు, 10 సంవత్సరాల కాలం ప్రజాస్వామ్యం లేకుండా చేసిరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దివాలా తీపిచ్చిరు. కాబట్టి తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీని